యువతని ఏ విధంగా చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది, మోసం చేయబోతున్నాడు అనేది మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఒకటే, అవతల నుంచి యువతలో దూకినా గానీ క్వాలిటేటివ్ తప్ప మేము ఎవరిని పడితే వాడిని చేర్చుకోము. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎంపీలు పోటీ చేయమన్నారట వైసీపీలో. రాజ్యసభ ఎంపీ కానీ గుంటూరుకు సంబంధించిన వైసీపీ ఎంపీ కానీ మీరందరితో టచ్ లో వచ్చారని వార్తలు వస్తున్నాయి. మేము టచ్ లోకి రావటం కాదమ్మా, మీరు కాదు, వాళ్ళే మీతో టచ్ లో వచ్చారంట. వాళ్ళు క్వాలిటీగా ఉన్న వాళ్ళే తీసుకుంటాం, అది కూడా చెప్తా ఉన్నాం. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోం. దాంతో పాటు ఇంకోటమ్మా, కుటుంబాలను ఎడగొట్టేటటువంటి సంస్కృతి ఎవరిది? బాబాయిని చంపిన సంస్కృతి మాది కాదు కదా. కుటుంబాలు ఎక్కడ విడిపోతున్నాయి, ఎందుకు విడిపోతున్నారు? మేమేమైనా ఆస్తి పంచొద్దన్నామా షర్మిల గారికి? అదే విధంగా షర్మిల గారికి ఏమైనా కూతురుని ఇవ్వద్దన్నామా? షర్మిల గారిని ఏమైనా కుటుంబ సంబంధాలు కలుపుకోవద్దన్నామా? షర్మిల గారికి ఆడపడుచు కట్నం ఇవ్వద్దన్నామా? పొలాలు ఇవ్వద్దన్నామా? అది ఎమ్మెల్సీ ఇవ్వద్దన్నామా? ఎంపీ ఇవ్వద్దన్నామా? రాజ్యసభ ఇవ్వద్దన్నామా? మంత్రి ఇవ్వద్దన్నా? వదిలిన బాణం తిరిగి వచ్చి ఆయనకే గుచ్చుకుంటుంది. అన్న వదిలిన బాణమే కదా అమ్మా. ఇప్పుడు షర్మిల గారిని మేము భుజాన్ని ఎత్తుకోలేదు, మా పార్టీలో చేర్చుకోలేదు కదా. మరి సజ్జల గారు అదంతా మీ కుట్రే, మీరు కాంగ్రెస్ ఎప్పుడో నుంచి టచ్ లో ఉన్నారని చెప్పి అంటే ఒక రకమైన ప్రొజెక్షన్ రేపు ఎలక్షన్ ముందు తీసుకెళ్లబోతున్నారు కదా. ఇప్పుడు ఆ చెల్లి తీసుకొచ్చి అన్నకి పెళ్లి కార్డు ఇచ్చింది, సంబంధాలు బాగున్నట్టేనా లేదా? సంబంధాలు బాగున్నాయి కదా. సంబంధాలు బాగున్నప్పుడు మేము మా దగ్గర ఉండి మేము అసలు వెళ్ళనియం కదా. అమ్మ వాడి అతని దగ్గరికి ఎందుకు వెళ్తాం? అమ్మ మీ అన్న నిన్న ఇంత దుర్మార్గాలు చేశాడు, నిన్న దాష్టికాలు చేశాడు, అతని దగ్గర నువ్వెందుకు వెళ్తావని మేమే చెప్పేవాళ్ళం కదా. మా కంట్రోల్లో ఉంటే మేము కంట్రోల్లో తీసుకోవాల్సిన అవసరం మాకేం పైన ఉంది? షర్మిల గారు ఏమన్నా మమ్మల్ని ఏమి పూర్తిగా 3000 కిలోమీటర్ల పైగా అన్న కోసం పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని మొత్తం అల్లరి చేసిన వ్యక్తి ఈరోజు మేము చెప్తే ఇది జరుగుతున్నది ఏంటి? క్రైస్తవ్యాన్ని భుజాన్ని వేసుకొని వచ్చి క్రైస్తవ్యాన్ని నమ్మించి క్రైస్తవులను మోసగింపజేసి దళితులు ఇవన్నీ ఓట్లతో గద్దెనెక్కిన వ్యక్తి ఏ ఆశయం నెరవేరకుండా ఉన్నందువల్ల ఫ్రస్ట్రేషన్ ప్రజలకు వచ్చింది. దాంతోపాటు ఆయనకు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ప్రజలు తిరుగుబాటు చూసిన తర్వాత ఒక నియంతకి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో ఆ విధంగా రెస్పాండ్ అవుతున్నాడు. దానిలో కొత్త ఏం లేదు. ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగుల మీద ఏ విధంగా ఉక్కుపాదం మోపాడు, వాళ్ళు భయపడి ఎలా పారిపోయారు. ప్రజల మీద, వివిధ వర్గాల మీద, పాలనతో అనుబంధంగా లింకులున్న వాళ్ళతో పాటుగా మీ ప్రతిపక్షాల మీద కూడా ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది కదా. అనంతపురం జిల్లాలో నగ్నంగా తిప్పుతూ బూట్ల కాళ్ళతో తంతే మీ కార్యకర్త వెనుపట్టి ఇరిగిపోయింది కదా. మరి అయినా కేసు పెట్టలేదు. సోషల్ మీడియాలో దానికి సంబంధించి చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి, చర్యలు కూడా లేవు కదా. అదే కదమ్మా, శిరోమండలం దగ్గర నుంచి మొదలుపెట్టి సుబ్రహ్మణ్యం హత్య వరకు మొదలుపెట్టి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 7 కిలోమీటర్ల అనపర్తి పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి కానీ, అదే విధంగా లోకేష్ బాబు మైకులు లాక్కోవటం కానీ, స్టూలు లాక్కోవటం కానీ ఎంత వికృత చేష్టలు చేసినటువంటి పరిస్థితి అందరు చూశారు. ఈరోజు ప్రజలను చేస్తా ఉన్నారు. పార్టీ చంద్రయ్యని గొంతు మీద కత్తి పెట్టి ఏ విధంగా హత్య చేశారు, జై జగన్ అనమని. అంటే అంతకన్నా ఫ్రస్ట్రేషన్, అంతకన్నా బాధ, లేకపోతే అంతకన్నా ఇది ఎక్కడా లేదు. అదే విధంగా అనేక సంఘటనలు, ఒక సంఘటన అయితే గుర్తుంటది. దాదాపు ఉన్న జిల్లాల్లో 26 జిల్లాల్లో, కొత్త జిల్లాల్లో ప్రతి జిల్లాలో దళితుడికి హత్య జరిగాయి. ప్రతి జిల్లాలో దళితుడు అవమానించబడ్డాడు. ప్రతి జిల్లాలో మైనారిటీని చంపారు. ప్రతి జిల్లా, ఆ జిల్లా ఈ జిల్లా అనే లేదు, ప్రతి దగ్గర కూడా కబ్జాలు జరిగాయి. ల్యాండ్, వైన్, శాండ్, మైన్ అన్ని కూడా ఐలాండ్లు కూడా కబ్జాకు గురవుతా ఉన్నాయి. నిన్న కూడా డ్రెడ్జింగ్ జరుగుతుంది కొవ్వూరులో. డ్రెడ్జింగ్ మీద ఈ రోజు తన సొంత పార్టీ వాళ్ళే, హోంమంత్రి సొంత పార్టీ వాళ్ళే ఇలా డ్రెడ్జింగ్ దగ్గర ధర్నాలు చేశారు. హోంమంత్రి ఇలాకాలో తుపాకులు పెట్టి వ్యక్తులను కాల్చేసి ప్రభాకర్ అని అతన్ని చంపేళ్ళిపోతే ఈ రోజుకి దిక్కు మొక్కులేదు. మహేంద్ర ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు పెద్ద ఎత్తున ఆత్మహత్య పురుగొలిపిన వ్యక్తులు పెద్ద ఎత్తున బర్త్డే పార్టీలు చేసుకుంటారు.